అసలు ఆ పాము కరవక్కర్లేదా, ఆ పావును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో. అటువంటి పాము అది, ఆ పాము. కాబట్టి పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఎవ్వరూ ఇహ చీకటి పడ్డాక ఊరు బయటికి వెళ్ళరు, పాము కనపడుతుందన్న భయంతో. పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఆ పాము కరిస్తే చచ్చిపోదామని వెళ్ళాడు. వెళ్ళి ఆ పుట్ట దగ్గర కూర్చున్నాడు. ఆ పాము రాలేదు. వాడికి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకో పావు గంట పాము వచ్చే వరకు బతకడం వాడికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపలకంట పెట్టాడు. మోచెయ్యి వరకు వెళ్ళింది, చెయ్యి వెళ్ళలేదు, పాము కరవలేదు. వాడు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? పాము కరవలేదని ఏడుస్తున్నాడు. పాము కరిచేస్తే బాగుండు, చచ్చిపోతానని చెప్పి చెయ్యి అందులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. బాగా చీకటి పడింది. అమ్మవారు బయటకు వచ్చింది. చూసింది ఆ పిల్లాన్ని, గభాలను రెక్కట్టుకుని పైకి లాగి, ఎందుకురా అబ్బాయి పుట్టలో చెయ్యి పెట్టావని. అమ్మే కదండి, ఏ పేరుతో ఉన్నా. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావురా అబ్బాయి నువ్వు, ఎందుకురా పుట్టలో చెయ్యి పెట్టావని. అమ్మ నాకు చదువు రావట్లేదమ్మా, నన్ను గురువు గారు కొట్టేస్తున్నారమ్మా, ఇంటికి వెడితే నాన్నగారు కొట్టేస్తారమ్మా, చచ్చిపోదామని పుట్టలో చెయ్యి పెట్టానమ్మా అన్నది. ఆవిడంది, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవలసిందేం లేదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాలతో ఉంటాడు.